ఊళ్ల మీద పడి మనుషుల నెత్తురు మరిగిన పులి జాడ తెలిసింది. క్రూర మృగంపై అధ్యయనం చేసిన టీం ఓ అంచనాకొచ్చింది. కొమరంభీం జిల్లాను హడలెత్తించిన పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ నక్కింది అన్న దానిపై ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుతలు, పెద్ద పులుల సంచారం కొత్తేమీ కాదు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో ఇటువైపు పులులు ఎప్పటినుంచో రాకపోకలు సాగిస్తున్నట్లు గతంలోనే తేలింది. అయితే తాజాగా 2 రైతులపై పెద్ద పులి దాడి చేయడం తీవ్ర అలజడి రేపింది. పత్తి చేనులో పనికి వెళ్లిన మహిళపై దాడి చేసి ప్రాణాలు తీసింది. అలాగే మరో రైతు మీద పంజా విసిరి తీవ్రంగా గాయపరిచింది. మేతకు వెళ్లిన మూగజీవాలపైన మృగాలు ప్రతాపం చూపించాయి. ఇలా వరుస దాడులు జిల్లాలో తీవ్ర కలకలం రేపాయి. పొలాలకు వెళ్లి పనులు చేసుకుందామన్నా భయపడే పరిస్థితి వచ్చింది. ఇటు అటవీ అధికారులు రంగంలోకి దిగి పెద్ద పులి పూర్తి వివరాలు ఆరా తీశారు. మనుషులతో పాటు పశువులపై దాడి చేసినది ఒకటేనని, అది మగపులి అని తేల్చారు. కాగజ్ నగర్ అటవీ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో ఎక్కువగా సంచరిస్తున్నట్లు చెబుతున్నారు. రైతులపై దాడి చేసిన పులి మహారాష్ట్రకు వెళ్లి మళ్లీ వచ్చినట్లు కనిపెట్టారు. అలాగే అది జోడీ కోసం వెతుకుతున్నట్లు భావిస్తున్నారు. ఇక్కడ మొత్తం 8 వరకు పులులు ఉన్నాయని, పల్లెవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. అలాగే మృగాలు మహారాష్ట్ర నుంచి కవ్వాల్ టైగర్ జోన్కు చేరుకునే క్రమంలో మధ్యలో ఉన్న గ్రామాలు దాటాల్సి వస్తోందన్నది అటవీ శాఖ మాట. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేటప్పుడు ఏ దారి లేక పంట పొలాల వైపు పులులు వస్తున్నట్లు నిర్ధారణకొచ్చారు అధికారులు. ఆ సమయంలోనే దాడులు చేస్తున్నట్లు గుర్తించారు. పులుల నుంచి రక్షణకు చేపట్టబోయే చర్యలపై ఇవాళ అటవీ శాఖ ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తోంది.